అయిన ద్రాక్షావల్లిని మీరు గమనించారండి? నిజమైన ద్రాక్షవల్లి అంటే అబద్ధపు ద్రాక్షవల్లి కూడా ఉంటాయా? అంటే ఉంటాయని అర్థం. ఖచ్చితంగా ఉంటాయి. కారు ద్రాక్షాలు. ఆ ద్రాక్షాలంట చూట్టాకి సేమ్ నిగనిగలాడిపోతూ పచ్చగా చూస్తేనే ఆకర్షించబడే అంతగా ఉంటాయంట. వాటి దగ్గరికి వెళ్తే అవి తినటానికి పనికిరాని కారు ద్రాక్షాలు. ఈనాడు మనము ద్రాక్ష తీగలనుకొని, అయ్యో! అక్కడ నిలిచి ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది అనుకొని, కంటికి అందంగా కనపడేటువంటి తీగల దగ్గరికి, ఆ ద్రాక్షావల్లుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది నిజమైన ద్రాక్షవల్లా? దాని నుంచి వచ్చే ఫలాలు నిజమైనవా? అవి అబద్ధపు ఫలాలా? అవి మోసము చేసేవా? అవి కీడు చేసేవా? అన్న సంగతిని మనం గుర్తించలేకపోతున్నాం. మొదటి లైన్‌లోనే ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభుల వారెవరు అంటే నిజమైన ద్రాక్షావల్లి. హల్లెలూయా! ఆయన ఆర్టిఫిషియల్ కాదు. ఆయన ఇచ్చే ఫలాలు ఆర్టిఫిషియల్ కాదు. లేకపోతే ఉపయోగం లేనివి అంతకంటే కావు. ఆయన సన్నిధికి వచ్చాము అంటే ఖచ్చితంగా మనము ఫలాలు ఫలించి తీరాల్సిందే. ఆ ద్రాక్ష ఫలాలు మనము ఆ తృప్తికరమైనటువంటి, రుచికరమైనటువంటి ఆ ద్రాక్షాలు తింటే ఎంతగా ప్రాణము సంతృప్తిగా ఉంటుందో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఆయన మాటలు వింటుంటే అలాంటి తృప్తి నీకు దొరుకుతుంది. ఎన్ని వాక్యాలు వింటున్నా నెమ్మది రావట్లేదా? ఆదరణ కలగట్లేదా? వాక్యం అర్థం కావట్లేదా? లేకపోతే కంటికి కనపడుతున్నటువంటి అందమైన స్థలాలలో సంఘాలు ఉంటున్నాయి కానీ అక్కడికి వెళ్తే కార్యాలు మాత్రం జరగట్లేదు. అదేంటంటే చాలా పెద్ద మందిరము, చాలా పెద్ద సంఘము, కుప్పలు కుప్పలుగా జనాలు వెళ్తూ ఉన్నారు. అయితే అది నిజమైన ద్రాక్షావల్లి అంటారా? దేవుడు అక్కడ కార్యాలు చేస్తున్నాడు అంటారా? అవి జరిగే కార్యాలు దేవుని చిత్తానుసారమైనా, లేకపోతే ఆర్టిఫిషియల్ లాంటివా? తినడానికి పనికిరానివా? కారు ద్రాక్షలా? మీకు ఒక సంగతి తెలుసా? యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి. మరి ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి. స్వస్థతలు జరిగిపోతాయి. మీరు మందిరానికి రండి అని దేవుని మనం ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాం. ఓకే. కానీ అన్నీ తెలిసి, సత్యము తెలిసి సన్నిధికి వచ్చి వాక్యంలో లోతుగా ఎదుగుతూ ఉండి కూడా ఏమని చెప్తున్నారంటే కొంతమంది ద్రాక్ష తీగల్లాంటి వారు, ఆశీర్వాదం అంటే నువ్వు కార్లు కొనుక్కుంటేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటేనే ఆశీర్వాదం. అయితే పేద ఇంటిలో, పూరి గుడిసెలో కష్టం చేసుకుంటూ, సంతృప్తికరమైన జీవితం జీవిస్తూ, కుటుంబ ప్రార్థన కలిగి, బలలో చేయి వేస్తూ, నెమ్మది కలిగి, అభిషేకం కలిగి, వాక్యమనే వరము కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఆత్మవరాలతో ఫలించే ఆ పేద ఇంటిలో ఉన్న ఆ కుటుంబము ఆశీర్వాదం లేనట్ట? ఆశీర్వాదం అంటే కంటికి కనపడేదా? దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఆశీర్వదించబడతారంటే చాలామంది అనుకుంటున్నారు, ఇదిగో ద్రాక్షవల్లి వలె మేము అనేక దీవెనలు పొందుకోవాలి. నిజమే, దేవుని సన్నిధికి వస్తే నీకు ఏది కొరత ఉంది, ఏది కొదువు ఉంది, ఏది అక్కర ఉంది, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ పిల్లలకు చేపను అడిగితే పామునిస్తావా? ఇవ్వవు కదా. చేపను అడిగితే పాము ఇవ్వవు కదా. అసలు వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు ఆకలేసిందంటే ఒక తల్లిగా ఆ కడుపు, ఆ యొక్క ఆకలి ఎరిగి ముందుగానే తల్లి, చిన్న పసిపాప ఎప్పుడైతే అర్ధరాత్రి లేసి ఏడుస్తుందో వెంటనే పాలు ఇవ్వటానికి తల్లి సిద్ధంగా ఉంటుంది. కన్న తండ్రి ప్రయాసపడి ప్రయాసపడి కష్టం చేసి, మీరు గమనించినట్లయితే తండ్రులు ఉద్యోగాలు చేసేవారు, మరి తర్వాత కూలి పనులు చేస్తున్నారు, వ్యాపారస్తులు ఓకే. కొంతమంది అండి ఎంతో హమాలి పని, మా సైడ్ హమాలి పని అంటారు, ఇక్కడ ఏమంటారు మరి ముఠా పని అంటారు అనుకుంటా. ఇల్లు కట్టే వాళ్ళను తాపీ మేస్త్రి వాళ్ళు అంటారు. వాళ్ళు ఎత్తైన స్థలాలలో ఉండి కొంచెం మిస్ అయితే పైనుంచి కింద పడితే కాలు ఇరిగిపోద్దో చెయ్యి ఇరిగిపోద్దో తెలియదు. ఎక్కడ లోతైనటువంటి గనుల్లో పని చేస్తూ ఉంటారు. ఒక మే నెల వచ్చింది, మనం ఎండకి బయటికి వెళ్తాకి భయపడుతూ ఉంటాం. కానీ తండ్రులు చూసుకుంటే ఆ భయంకరమైనటువంటి ఆ ఎండలో కూడా తమ పిల్లల కోసం చెమటోడ్చి కష్టపడి, ఈరోజు రెస్ట్ తీసుకుంటే మా పిల్లలకి తిండి పెట్టడాకుండదు, కనీస అవసరతలు తీర్చలేమని తండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ లోక సంబంధమైన జన్మనిచ్చినటువంటి ఒక తల్లికి ఒక తండ్రికి నీ మీద అంత ప్రేమ ఉండి, అంత బాధ్యత ఉంటే
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని తన రూపంలో సృష్టించుకొని మన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నటువంటి మనకు ఏ అవసరత ఉందో ఆయనకు తెలియదంటారా? నిశ్చయముగా నీకు ఏ సమయంలో ఉద్యోగం కావాలో, ఏ సమయంలో వివాహం అవ్వాలో, నీకు ఏ సమయంలో సంతానము కావాలో, ఏ సమయంలో కార్యాలు జరగాలో దేవునికి తెలుసు. తగిన సమయమందు కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటిది? మరి 15వ అధ్యాయం కదా మనం చదువుకున్నది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని. దీన్ని ఫలించటం అంటే అర్థము ఆస్తులు కూడబెట్టుకోవటం కాదు, సంపాదించుకోవటం కాదు, ఉద్యోగాలు వస్తే ఫలించినట్టు ఇంకొకటి అది ఫలింపు కాదు. మీరు శారీరకమైన ఫలింపు గురించి మనసు నిలపద్దు. మీరందరూ కూడా చాలా లోతైన విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలు. తెలియని వారు మరి అప్పుడప్పుడే మందిరానికి వస్తున్న వారు వాళ్ళు అలా అనుకోనివ్వండి, తప్పులేదు. ఓకే, ఆ ఆశీర్వాదాలు కూడా కావాలి. మీరు ఇంకా సర్వసత్యంలోకి నడిపించబడుతూ లోతైనటువంటి వాక్యము వింటూ విశ్వాసములో వేరుపారి ఎదుగుతూ ఉండి కూడా ఫలించటం అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలని మీ దృష్టికి తీసుకోవద్దు. ఫలించని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది అనగా చూద్దాం. ఈ మాట ఇక్కడ పెట్టి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదవండమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయమని, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక్కడ ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడంట. అయితే అతడు దాని పండ్ల కోసం వచ్చినప్పుడు ఏ పండ్లు దొరకట్లేదంట. ఈ సంవత్సరం వచ్చాడు, దొరకలేదు. ఇంకో సంవత్సరం వచ్చాడు, దొరకలేదు. 3వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా దొరకలేదు. 3 ఏండ్ల నుంచి వెతకవచ్చుచున్నాను కానీ ఒక్క పండు కూడా ఇది ఫలించటం లేదు, ఒక్క పండు కూడా ఇది ఫలించటం లేదు. దీని వలన ఊరికే నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? ఈ చెట్టు బదులు ఇంకొక చెట్టు నాటితే ఆ చెట్టుకు కాయలన్నా కాస్తే అనేకులకు అది సంతృప్తికరంగా ఉంటుందని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అంజూరపు చెట్టు స్థానంలో మనల్ని మనము ఊహించుకోవాలి. ఆ స్థానంలో మనం ఉన్నాం. దేవుడు ఇప్పుడు అక్కడ ద్రాక్షావల్లిలో ఫలించని తీగ బయటకు ఎలా తీసి పడవేయాలో ఈ అంజూరపు చెట్టులో ఒక సంవత్సరం చూశాడు, ఫలిస్తుందేమో, ఈ సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం మార్పు చెందుతుందేమో, ఈ సంవత్సరం పాపాన్ని విడిచిపెడుతుందేమో, ఈ సంవత్సరం తన తప్పును ఒప్పుకుంటుందేమో, ఈ సంవత్సరం పశ్చాత్తాప పడుతుందేమో. దేవుని మందిరానికి వస్తూ కూడా పశ్చాత్తాపము లేని వారు ఎందరో ఉంటున్నారు. వాక్యము ఎన్నో సందర్భాల్లో కోసినట్టుగా మీ హృదయాల్లోకి గుచ్చుకొని పోతున్నా ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నామే కానీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనం చేసేది మామూలే. వాక్యం వింటున్నప్పుడు అయ్యో నేను చేసింది తప్పు, నాతోనే దేవుడు మాట్లాడాడు, ఇది నా గురించే, నాలో ఉన్నటువంటి అవిధేయత, నాలో ఉన్న లోపము అని ఒప్పుకుంటున్నాము. కానీ అది ఇక్కడ మాత్రమే ఉంటుంది. మళ్ళీ 2 రోజులు 3 రోజులు గడిచిన తరువాత వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి మళ్ళీ మనం చేసే పని చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. సరే, ఈ సంవత్సరం వదిలేశాను. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు చూడాలంటే 31st నైట్ చూడాలి. ఎన్ని తీర్మానాలు తీసుకుంటారో, ఎన్ని వడంబడికలు చేసుకుంటారో, ఎన్ని అసలు దేవుడికి వాగ్దానాలు ఇచ్చేస్తారో. మన వాగ్దానాలు చూసుకుంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కూడా సరిపోరు మన వాగ్దానాలకి. అన్ని వాగ్దానాలు, నెరవేర్చని వాగ్దానాలు దేవునికి ఇస్తూ ఉంటాం. ఒక్క వాగ్దానం కూడా మనం నెరవేర్చం. ఎన్నో మాటలు ఇచ్చేస్తూ ఉంటాం. జనవరి గడిచిందంటే, ఫిబ్రవరి వచ్చిందంటే నిదానంగా మనం తీసుకున్న మాటలన్నీ, ఆయనకి ఇచ్చిన మాటలన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు,
నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తున్నావో, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఇప్పటికి 2025వ సంవత్సరం. ఒకవేళ నీ మీదకి ఉగ్రత రాకుండా అక్కడ తండ్రి అయిన దేవుని దగ్గర కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరానికి నీ బిడ్డను కాపాడయ్యా, ఈ ఒక్క సంవత్సరానికి ఉగ్రత రానియొద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరంలో మారిపోతుందయ్యా. ఏ కరోనాలో మనం బ్రతికి ఉన్నామంటే, వస్తున్న ఉగ్రతల్లో మనం బ్రతికి ఉన్నామంటే, మన విజయవాడకు వచ్చిన వరదలో మనం బ్రతికి ఉన్నామంటే మనం ఏమైనా ఫీల్ అయిపోతున్నామేమో, మనం పరిశుద్ధులో నీతిమంతులు అందుకే మనం బ్రతికున్నామని. కాదండి. ఒకవేళ మనం కన్ను మూస్తే, మనము మరణిస్తే, ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో, మనలో ఇంకా మార్పు లేదు, మనలో ఇంకా పశ్చాత్తాపం లేదు, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టలేదు, సరి చేయబడవలసిన ఇంకా సరి చేసుకోలేదు, చక్క పెట్టుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో ఈ క్షణం వరకు, ఈ దినం వరకు నీవు బ్రతికి ఉన్నావు, ఆయుష్తో ఉన్నావు. వచ్చి అంటున్నాడు యజమానుడు తోటమాలితో, ఈ స్థలం ఎందుకు వేస్ట్ అయిపోవాలి? ఆలోచించండి. మీ కోసము పడుతున్నటువంటి ప్రయాస, దేవుడు అంటాడు, అయ్యో మీకు ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు చేశానే, మరి ఇక్కడ చేసే అద్భుతాలు వేరే ప్రాంతంలో చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందేవాళ్ళు. నీ పాపం ఏంటి? నువ్వు ఎంతవరకు పశ్చాత్తాపడవేంటి? ఎన్ని సువార్త సభలు, ఎన్ని మీటింగులు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్నిసార్లు ఆదివారం వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, అయినా మార్పు లేదా? దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా కాపాడుకుంటూ అడ్డుపడుతూ మన తండ్రి అయిన దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తూ, ఆ తర్వాత సేవకులుగా సంఘంలో ఉన్న బిడ్డల కోసం ఆ తోటమాలి ఏ విధంగా అయితే అడ్డుపడ్డాడో అనేక మంది సేవకులు, అయ్యా ఈ ఒక్కసారికి నీ బిడ్డ మీదకు ఉగ్రత రానియొద్దు. ఎవరైనా బలహీనతలో ఉన్నారంటే, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే, ఏ ప్రజలన్నా నలిగిపోతున్నారంటే, ఎవరైనా మరణకరమైన స్థితిలో ఉన్నారంటే, సేవకురాలు నిజముగా దేవుడి చేత పిలువబడిన వారు చేసేది ఏంటంటే ఆ తోటమాలి అడ్డుపడినట్టుగా అడ్డుపడాలి. ఈ ఒక్కసారికి వారొక అవకాశం ఇవ్వయ్యా, వారికి ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా. అవును, ఒక్క అవకాశం ఇస్తే చనిపోయే చివరి క్షణంలోనైనా వారు తప్పును వారు తెలుసుకుంటారేమోనని. ఆ స్థితి దాకా వెళ్తేనే మనం మార్పు చెందుతామా? వద్దు ప్రభువా, అప్పటిదాకా మాకొద్దు. మేము నీలోనే ఉంటాము, నీతోనే ఉంటాము. మేము నీలో ఉంటేనే మేము ఫలిస్తాము. హల్లెలూయా. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఆగుదామండి. తీగ ఫలిస్తుంది. తీగ మరి ఎక్కువగా ఫలించాలి. మన సంఘంలో దేవుని బిడ్డలైనటువంటి అనేక మంది వింటున్నటువంటి వారిలో చాలామంది పరిశుద్ధులు ఉన్నారండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాం, మాకు అంతో ఇంతో తలాంతులున్నే దేవుని కోసం ఉపయోగిస్తున్నాం, ఇక్కడికి చాలు అని వారికి ఇవ్వబడిన తలాంతులను అక్కడికి ఆపేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు ఇవ్వబడిన తలాంతు భూమిలో పూడ్చిపెట్టడానికి కాదు, ఇక్కడికి చాలే అని సరిపెట్టుకోవడానికి కోసం కాదు. ఫలించే తీగ ఏం చేయాలంట? మరి ఎక్కువగా ఫలించాలి. ఇప్పుడు నీ ప్రార్థన ఇక్కడికి సరిపోదు, నీ భక్తి సరిపోదు, నీ పరిశుద్ధత సరిపోదు, నీ పరిచర్య సరిపోదు. నువ్వు దేవుని కోసం ఇప్పటిదాకా ఏవైతే చేస్తున్నావో ఇవేవి సరిపోవు. దేవుడు నీ నుండి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలి. నీ మట్టుకు నువ్వు మార్కులేసేసుకొని నేను బాగానే ఫలిస్తున్నాలే, చాలే, ఈ మాత్రపు ఫలింపు నాకుంటే చాలే అని నీవు సంతృప్తి పడటం కాదు. భక్తి విషయంలో చాలులే అనుకోవడానికి వీలు లేదు. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడటానికి యోహాను వంటి వాడే, అపోస్తులైనటువంటి 12 మందిలో చివరి వరకు ఉన్నటువంటి వాడు యోహాను గారు. ఆయన చచ్చే దెబ్బలు ఆయనను కొట్టినా మూర్ఛపోయి స్పృహ తప్పి 80 సంవత్సరాల వయసులో
స్పృహ తప్పి పడి ఉన్నాడు కానీ, శరీరం అయితే స్పృహ తప్పి పడిపోయింది కానీ ఆత్మ మాత్రము పరలోకానికి వెళ్ళింది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన 80 సంవత్సరాల వయసులో నాకు చాలే, ఇప్పటిదాకా నేను ఎంతో పరిచర్య చేశాను, నాతో పాటు ఉన్న వాళ్ళంతా చనిపోయారు, నేను చచ్చిపోదాం అనుకోవట్లేదు. ఆయన హృదయం ఏమి కోరుకుంటుందంటే, నా దేవుణ్ణి నేను చూడాలి, నా దేవుని రాజ్యమును నేను చూడాలి, అక్కడ ఉంటున్నటువంటి స్థితులను నేను చూడాలని ఆత్మలో ఆశించాడు. కాబట్టి శరీరం సహకరించకపోయినప్పటికీ, స్పృహ తప్పి పడిపోయినప్పటికీ ఆత్మ పరలోకము వెళ్ళి అక్కడ ఆయనను చూసిందంట. చూడగానే మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఆయనను కింద పాదముల నుంచి పైకి తల ఎత్తబోతే చచ్చిన వాని వలె దేవుని పాదాల యొద్ద పడి ఉన్నాడంట. హల్లెలూయా. మరి నీ భక్తి నా భక్తి సరిపోతుందంటారా? మోషే అంతటి వాడే ఎదురుగా ఆయనను చూడలేనని ఒక కొండ చాటు నుంచి చూశారు. ఆయనను చూడటానికి అసలు ఆయన ఎలా ఉంటాడు, ప్రకటన గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన పాదములు, ఆయన కనులు, ఆయన తల వెంట్రుకలు, ఆయన చూడాలని నీకు ఆశ లేదా? ఆయనను చూడటానికి కావలసిన పరిశుద్ధత నీకుందా? ఆ యోగ్యత నీకు ఉందా? ఇప్పటిదికి చాలే అని ఎలా సరిపెట్టుకోగలుగుతావు? ఒకవేళ నేను అనుకుంటున్నాను, దేవుడు గనక మనకు మార్కులు వేస్తే 100లో 0.1 భక్తి కూడా మనం చెయ్యట్లేదు. మన ముందు ఉన్నటువంటి ఆది అపోస్తలులు వారు ఎట్టి రీతిగా ప్రాణమును సైతం లెక్క చేయకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన మిషనరీలు మన కోసము ప్రాణాన్ని సైతము లెక్క చేయలేదండి. ఒక మిషనరీనంట సువార్త ప్రకటించడానికి అడవి జాతి ప్రజల మధ్యకి వెళ్ళారంట. అడవి జాతి ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి చిన్నగా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న మనుషులు కొంచెం మచ్చికవుతున్నారంట. ఈ విషయము ఆ అడవిలో ఉన్నటువంటి రాజుకు తెలిసిందంట. అడవిలో ఉన్న రాజుకు తెలిసి ఆ వ్యక్తి ఎవరో బంధించి తీసుకురమ్మని చెప్పారంట. ఇది తీసుకొచ్చినప్పుడు నువ్వేం ప్రకటిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు ఈ బంధింపబడినటువంటి మిషనరీ దేవుణ్ణి అంత సంతోషంగా పాటలు పాడుతూనే ఉన్నాడంట. వీడేదో చేసేస్తున్నాడు, ఎందుకంటే ఈ భాష వాళ్ళకి అర్థం కాదు. వీడేదో చేసేస్తున్నాడని చెప్పేసి చెట్టుకు కట్టేసి ఈయనను వాళ్ళ యొక్క కొండజాతి దేవతకు బలి ఇవ్వాలని వాళ్ళందరూ మరి నృత్యం ఏదో డాన్స్ చేస్తున్నారంట. వాళ్ళు కేకలు పెట్టుకుంటూ ఆ యొక్క బొమ్మ ఎదుట నిలబడి కొట్టుకొని మరి డాన్స్ చేస్తుంటే ఈ చెట్టుకి వెనక్కి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఉన్నటువంటి ఈ దైవ సేవకుడు ఏం చేయాలి? నా పని అయిపోయింది, ఈరోజు నా పని అయిపోయిందని మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండట్లా. అసలు వీళ్ళు ఏమంటున్నాడు అర్థం కాకే వాళ్ళు ఈయనను చంపేయాలని చూస్తున్నారు. ఈయన మరి ఎక్కువగా గొంతు స్వరం ఉపయోగించి దేవుణ్ణి ఇంకా గట్టిగా స్తుతిస్తూ పాటలు పాడుతున్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళకి ఈయన మీద కోపం వచ్చిందంట. ముందే అడవి జాతి ప్రజలు ఏం చేశారో తెలుసా? ఈ పెదాల నుంచి పెదాలు నాలికను బయటకు లాక్కొని కొరికేసుకొని తినేశారంట. మీకు అర్థమవుతుందా? దేనికో తెలుసా? వాళ్ళు జీవము లేని బొమ్మలకు వారు డాన్స్ చేస్తూ ఉంటే జీవము కలిగిన నా దేవుని ఎదుట నిలబడిన నేను మౌనంగా ఉండటానికి వీలు లేదని ఆ చనిపోయే చివరి దినాలలో కూడా ఆ దైవ సేవకుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వారికి ఆ యొక్క కోపం వచ్చి ఆ పెదాలను నాలుకను బయటకు లాక్కొని కొరికేసి ఆ తర్వాత ప్రాణం పోయిందంట. కానీ ఆ యొక్క మరణము వృధా కాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి దైవ సేవకుల ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షించబడింది. హల్లెలూయా. నీ ప్రాణం పోయేంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు పౌలు గారు ఎట్టి రీతిగా అయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఏ విధంగా అయితే ఆయన పరిచర్య చేశారో, దేవాది దేవుడు అంటున్నాడు, ఫలిస్తున్నావు. నీలో పాపం ఉందని నేను చెప్పట్లేదు, నువ్వేదో దోషం చేసావనో, నువ్వు ఇంకా నీలో ఏదో చెడుతనం ఉందని చెప్పట్లేదు. సరే, నువ్వు మంచిదానివే, నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగానే ఉంటున్నావు. కానీ ఈ పరిశుద్ధత సరిపోదు, మరి ఎక్కువగా ఫలించాలి. నీ వాళ్ళు రక్షణ పొందితే సరిపోయిందా? కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉన్నారు. వారి గురించి నీకు భారం లేదా? వారి గురించి నువ్వు కన్నీరు కార్చాలనే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. మరి ఎక్కువగా ఫలించటం అంటే అర్థం ఏంటి?
2 అంతస్తులు కట్టారు, ఇంకో 2 అంతస్తులు కట్టడం, లేకపోతే ఇంకో ప్లేస్ కొనటం, అది కాదండి ఫలించటం. ఫలించటం అంటే ఆత్మలో ఫలించటం. ఆత్మవరాలు, కృపావరములు 9 ఫలాలతో నువ్వు నింపబడాలి. నీలో లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలన్నీ జయించాలి. ఎన్నో శరీర సంబంధమైన కార్యాలు మన లోపల ఉంటున్నప్పటికీ దేవుడు కృప చూపిస్తూ, క్షమిస్తూ, ఒక్కోసారి ఏంటి వాళ్ళతో మనమేంటి మాట్లాడేది? గర్వం. నాకు అన్నీ తెలుసండి, మీరు చెప్తే నేను వినాలా? అహంకారం. ఒక్కోసారి చిన్న దానికి నేను చచ్చిపోతా. పిరికితనం. వీళ్ళెవ్వరూ పరలోకానికి వెళ్ళలేరండి. చిన్న చిన్నవే ఆ చిన్న వాటిని బట్టి దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుడు నువ్వు ఇంకా ఫలించాలమ్మా, నువ్వు అసలు ఎంతో నమ్మకంగా నువ్వు పనిచేస్తున్నావు, మరి ఎక్కువగా ఫలించాలి అని దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేమో ఇంతవరకు చాలు అనుకుంటూ ఉన్నావు. ఇంకా చూసుకున్నట్లయితే మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏమై ఉన్నారంట? మీరు పవిత్రులుగానే ఉన్నారు, మీరు పరిశుద్ధులుగానే ఉన్నారు. అయితే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండమంటున్నాడు. అప్పుడు నేను వచ్చి మీతో నివాసము చేస్తానంటున్నాడు, మీలోనే ఉంటానంటున్నాడు, మీతోనే ఉంటానంటున్నాడు. మీరు ఏం తింటా ఇది ఆయన తింటాడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. అయితే నీతో ఉంటా అన్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనైతేనండి బాప్తిసం తీసుకున్నాక 4 సంవత్సరాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అపవిత్రమైన స్థలముల మధ్యలోకి నేను వెళ్ళేదాన్ని. నా స్నేహితులను, నా బంధువులను సంతోష పెట్టడం కోసం నేను చెప్పలేను కానీ అనేక స్థలాలలోకి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నా దేవుడు నాతో ఉంటా అన్నాడుగా, నాకు తెలుసుగా వాక్యం. అప్పుడు నాలో నిలిచి ఉంటా అన్నాడు కదా, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నాలో నుండి బయటకు వచ్చి ఆ గుమ్మంలో నిలబడేవాడు. ఎప్పుడు నా కుమార్తె వస్తుందో, నా కుమార్తె పాపంలో పడిపోతుంది, నా కుమార్తె నరకంలో పడిపోతుంది, నా కుమార్తె నశించిపోతుంది, నా కుమార్తె ఇలా అయిపోతుందని మామూలుగా చూస్తూ ఉంటాడండి. నువ్వు ఆ స్థితి నుంచి, ఆ పాపం నుండి, ఆ బలహీనత నుండి బయటకు వచ్చేంత వరకు కన్నీరు కారుస్తానే ఉంటాడు. ఎవరో తెలుసా? నీ దేవుడు. ఆయన అనుకుంటే కన్నురెప్ప పాటలో నీ మీద ఏ అగ్నిగంధకాలు కురవబడో, వడగండ్లు గురిపించో, ఏ రాళ్లతోనూ చంపేయొచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఇప్పటికైనా మార్పు చెందిద్దేమో, ఇప్పటికైనా విడిచిపెడతదేమో, ఇప్పటికైనా పశ్చాత్తాప పడతదేమోనని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన మనలో నిలిచి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే తనంతట తానే ఎలాగో చాలామంది అనుకుంటా ఉన్నారు, నేను ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటున్నానండి, మందిరానికి రాకపోయినా లైవ్ చూస్తున్నానండి, ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్నానండి, ఈ ఉపవాసానికి ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండకపోయినా నేను ఇంటి దగ్గర ఉండి ఉపవాసం ఉంటున్నానండి అని అనుకుంటూ ఉన్నారేమో చాలామంది. కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయనలో నిలిచి ఆయనతో సహవాసం చేస్తేనే మనం ఫలించగలుగుతాం. తనంతట తానే అంటే నా మట్టుకు నేను దేవుని సన్నిధికి రాకుండా లోక సంబంధంగా జీవిస్తూ నేను ఫలిస్తానే ప్రార్థన చేస్తే, సపోజ్ మీకు అర్థం అవ్వటం కోసం నేను చెప్తున్నాను, నేనున్నాను అనుకోండి, నాలో పరిశుద్ధత లేకుండా, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, ఇదిగో యేసు నామములో నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా? నా అంతటా నేనే ఏమీ చేయలేను. నా అంతటా నేను ఎవరికి ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. మరి నేను మీకు ప్రార్థన కూడా అంతే. మీ ప్రార్థనకైనా నా ప్రార్థనకైనా ఎవరితో? ఆయన మనలో నిలిచి ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. మన సొంత జ్ఞానమును ఉపయోగించి, సొంత తెలివితేటలు శరీరం చెప్పినట్టుగా విని నీకు నువ్వుగా గొప్పలు చెప్పేసుకుని అది చేస్తా ఇది చేస్తా అంటే కుదరదు. తనంతటా అది ఎప్పుడు కూడా ఫలించదు. నువ్వు ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో అంటకట్టబడి
దేవుని సన్నిధిలో ఉంటేనే నీవు ఫలిస్తావు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఒక్కొక్కసారి అండి ద్రాక్షావల్లికి తీగలకి అప్పుడప్పుడు కొన్ని పనికి మాలినటువంటి ఎండిపోయినటువంటి, మీకు అర్థమవునట్లు చెప్పాలంటే గులాబీ చెట్టు ఉందండి. మరి చెట్లు పెంచే వాళ్ళకి అర్థమవుతుంది. గులాబీ మొక్కలకి మగ కొమ్మ ఆడకొమ్మ అని ఉంటుంది. మీరు గమనించినట్లయితే మగ కొమ్మకేమో 7 ఆకులు వస్తాయి, ఆడకొమ్మకు 5 ఆకులు వస్తాయి. ఒకవేళ ఆ కొమ్మకి 7 ఆకులు ఉందనుకోండి, ఆ కొమ్మను అక్కడ నరికి వేయలేదనుకోండి, చెట్టు ఎరగదు. ఈ కొమ్మలు 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 పెరిగి ఎంత పెద్దగా అయిపోయేది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మరి మేము మా వివాహమైన కొత్తలో రేకుల షెడ్లు ఇట్లా చిన్న పిట్టగోడ మీద అన్ని గులాబీ చెట్లు పెట్టేసి, వీడు పెద్దోడు వీడు చిన్నోడు ఇలా అని పేర్లు పెట్టుకున్నా నేను ఎవరికి, గులాబీ చెట్లకి. ఇప్పటికీ నాకు చెట్లు ఎవరైనా ఇరిచేస్తుంటే బాధ, చెట్లు అని చెప్పేసి బాధపడతా ఉంటా. పెద్దోడు చిన్నోడు ఇలా పెట్టుకుంటే అన్ని చెట్లు పువ్వులు పూస్తున్నాయి కానీ ఒక్క చెట్టు పువ్వులు పూయటం లేదు. ఇదైతే పచ్చగా ఉంది, ఎండిపోలే, నీళ్లు పోస్తున్నాను, అన్నీ తీసుకొచ్చి వేస్తున్నాను, ఏపుగా పెరిగిపోతుంది, కొమ్మలు కొమ్మలు పెరిగిపోతుంది. అన్నీ చూస్తే ఈ ఆకులు లాగా ఆకులు లేదు, అది 7 ఆకులు ఉంది, పచ్చగానే ఉంది, వీటికంటే పచ్చగా నిగనిగలాడిపోతుంది అని నేను వేరే వాళ్ళని అడిగాను. అన్ని చెట్లు ఓకే, ఈ కొమ్మలు ఎదిగిపోతున్నాయి, అలా అని ఎండిపోలేదు, కానీ పువ్వులు మాత్రం పుయ్యట్లేదు, మొగ్గలు ఇంకో పక్క వస్తుంది రాలిపోతుంది అని చెప్తే వాళ్ళు అన్నారు, దానిని మొగ కొమ్మ అంటారు, దానిని అక్కడికి కట్ చేస్తే ఇంకా మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి అన్నారు. ఆ తర్వాత కొమ్మ అలాగే కట్ చేశాను. నిజంగానే అండి, ఒకవేళ మీ ఇంటి దగ్గర గులాబీ చెట్లు ఉంటే మీరు ఆకుల్ని లెక్క పెట్టి చూడండి, ఒకవేళ మీకు అర్థమవుతుంది. అయితే ఆ కొమ్మ అక్కడికి కట్ చేయగానే పక్కన చెట్లు పెరగటం ప్రారంభించాయి, మరి కొమ్మ బాగా పువ్వులు పూయటం ప్రారంభించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గుర్తు చేస్తున్నానంటే, మనలో కూడా పనికి మాలినది ఒకటి ఎప్పుడు మొలుస్తానే ఉంటుంది, వ్యర్థమైనది ఒకటి మనకు తెలియకుండానే అది పచ్చగానే ఉంటుంది, గుర్తుపట్టలేనట్టుగానే ఉంటుంది. బాగా ఫలించి బాగా అభివృద్ధి చెందే సమయంలో ఆ కొమ్మ మలిచి ఆశీర్వాదాన్ని దొంగిలిస్తారు. హల్లెలూయా. బాగున్నామమ్మా, భక్తిలో ఎదుగుతున్నామమ్మా, ఇటు లోక సంబంధంగా ఇటు ఆత్మ సంబంధంగా, శారీరకంగా దీవించబడ్డాం, ఆత్మ సంబంధంగా దీవించబడ్డాం, మేమంతా ఓకే అనుకునే లోపల ఒక పనికి మాలిన కొమ్మ మొలిచి అక్కడి నుంచి మీ ఆశీర్వాదాలు దొంగిలిస్తుంది. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలుంది కదా. మొదట్లో ఉన్నంత ప్రార్థన, పట్టుదల, విశ్వాసం, పరిగెత్తడం, ప్రయాసపడటం, కష్టపడటం, కానుకలు ఇవ్వటం, కొంత సమయం వచ్చి సెటిల్ అయిపోయాం చూసారా, అక్కడికి వచ్చేసరికి ఉండదు. ఏమీ లేనప్పుడు ఇచ్చినంత భక్తి అన్నీ కలిగిన తర్వాత అది నిలబడదు. ఆ కొమ్మ ఏమిస్తావులే అప్పుడంటే ఏదో కొంచెం అని ఇచ్చాము, ఇప్పుడు ఇంత ఇవ్వాలా, దీని బదులు ఇంకేదన్నా పని చేద్దాం, ఇంకేదన్నా చేద్దాం అనుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడు కానుకల గురించి చెప్పను కానీ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక సంఘమునకు నువ్వు కట్టుబడి వెళ్తున్నావు అంటే ఆ సంఘములో ఉన్నటువంటి కాపరికి ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలి. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇస్తే మిగిలి ఉన్న 90 రూపాయలు నీకు వ్యర్థమైపోకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, మరి నష్టపోకుండా నువ్వు ఎంత పెట్టి ఖర్చు పెట్టాలో అంతే విలువకు దొరుకుతుంది. ఒకవేళ అలా ఇవ్వకుండా ఉన్నట్లయితే, దేవునికి కానుక ఇవ్వకోకుండా నీ ఇష్టానుసారంగా మరి 100లో అయితే ఇచ్చాం, 1000లో ఇచ్చాం, 10,000లో ఇచ్చాం, ఇప్పుడు 1,00,000 రూపాయల్లో 10,000 కానుక ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? మీకు సంగతి తెలుసా? ఇక్కడ పాస్టర్ గారు లేరు కాబట్టి నేను చెప్తున్నాను. నేను లోన్ తీసుకునేదాన్ని బిజినెస్ కోసం, 3 లక్షలు 5 లక్షలు బ్యాంకు లోన్లు తీసుకునేదాన్ని. ఆ లోన్లలో కూడా నేను ఒక 20,000 30,000 వెళ్ళి మందిరానికి తెలియకుండా ఇచ్చేసి వచ్చేదాన్ని అండి. పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నాను. నా నమ్మకం ఏంటంటే, నేను దేవునికి కొంత ఇచ్చేసాను, మిగిలిన అప్పంతా దేవుడే కట్టేస్తాడని నా నమ్మకం. పిచ్చిదానిలాగా ఒక దాని ఏమంటారు, ఇంతకుముందు డ్వాక్రా ఉండేది కదా, అప్పట్లో డ్వాక్రాలో ఉండేదాన్ని, అది వచ్చిద్దా దాంట్లో కొంత డబ్బు తీసి దేవునికి. మిమ్మల్ని అలా ఇవ్వమని నేను చెప్పట్లేదు కానివ్వండి, నేను అప్పట్లో నాకు తెలియకుండా నేను చేసినటువంటి ఆ కార్యాలన్నిటినీ దేవుడు చూశాడు. కాబట్టి నేను ఈ ప్రాంతానికి సేవకు వచ్చినప్పుడు కడుపు చేత్తో పట్టుకొని 2 పిల్లల్ని తీసుకొని ఏమీ లేని స్థితిలో ఇక్కడికి వచ్చానండి, ఈ ప్రాంతానికి వచ్చాను. ఏదో సంపాదించాలనో ఇంకొకటి ఏది లేదు. దేవుడు నేను అప్పుడు చేసినటువంటి ఆ కార్యాలు ఆయన మనసు నిలుపుకున్నాడు కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి ఇప్పటికీ ఈ స్థితిలో ఏ కొదువ లేకుండా ఆయన పోషిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా.
నీవు చేసినటువంటి సేవకులకి ఇచ్చాము అనుకుంటే అది వృధాగా పోతుంది. నువ్వు ఇచ్చినటువంటి, ఇదిగో ఆ పాస్టర్ అమ్మకు నేను ఎంత ఇచ్చా, ఆ పాస్టర్ గారికి ఎంత ఇచ్చా, అది కట్టేటప్పుడు ఎంత ఇచ్చా, అంత ఇచ్చానని నువ్వు లెక్కలేసుకున్నావా నీ ఆశీర్వాదం రాదు. మరి ఆశీర్వాదం రాదు. నువ్వు 10 లక్షల రూపాయలు ఇవ్వు సేవకులకి, నువ్వు ఆ 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను సేవకులకు అనుకున్నావా, అది నీళ్లలో బూడిదలో పోసిన పన్నీరే. నువ్వెప్పుడైతే నువ్వు ఇచ్చేది అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా హృదయపూర్వకంగా నా దేవుని పనికి నేను ఇస్తున్నానని నమ్మావా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఈ పనికిమాలిన కొమ్మలు ఆశీర్వాదం పెరిగే కొద్దీ ఎంత ఉన్నా మనం ఒదిగే ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, మనము తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మన దేవుని యొక్క ప్రేమను మర్చిపోకుండా మన మొదటి స్థితిని గుర్తు పెట్టుకొని దేవుని దగ్గర నమ్మకంగా ఉండి పనికిమాలిన తీగ ఏది పెరుగుతుందో, ఏ కొమ్మ పెరుగుతుందో అక్కడికి కట్ చేయకపోతే, కట్ చేసేటప్పుడు నీకు బాధ కలగొచ్చు, కానీ ఆ బాధ నీకు ఆశీర్వాదము కోసమే. ఆ కొమ్మ నరికితేనే నువ్వు ఫలిస్తావు, ఆ కొమ్మ నరికితేనే నువ్వు దీవించబడతావు. కొమ్మ పచ్చగా ఉందిలే, ఎదుగుతుందిలే, ఎదగనివ్వు అనుకుంటే దాని వలన నీకు ఉపయోగం లేకపోగా నీ ఆశీర్వాదాలన్నీ ఆ యొక్క కొమ్మ దొంగిలిస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఎదురు చూద్దాం. అయ్యా నేను నీ యందు ఫలిస్తానయ్యా, నీ యందే నిలిచి ఉంటానయ్యా, నువ్వు నా యందు నిలిచి ఉండయ్యా, నేను ఇప్పుడు ఫలిస్తున్నాను, ఇంకా బహుగా ఫలిస్తానయ్యా. ఇదిగో ప్రభువా, నువ్వు నా నుంచి ఏమి కోరుకుంటున్నాయో వ్యర్థమైన ప్రతి తీగ పక్కకు పెరిగి వేసినట్లుగా నాలో ఉన్న దాన్ని, ఒకవేళ నాకు బాధగా ఉందేమోనయ్యా, నాలో నుంచి నీవు కొట్టివై ప్రభా, నిన్ను నీవు అప్పగించుకో దేవునికి. ప్రాణాత్మ దేహములతో నిన్ను నీవు సమర్పించుకో. నాలో ఉన్న ఈ పనికి రాని దాన్ని నా వల్ల కావట్లా, నేను సెల్ ఫోన్ విడిచిపెట్టాలనుకుంటున్నానయ్యా, నేను అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నా, ఇది తినకూడదు అనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నా శక్తి సరిపోవటం లేదు, కానీ నీ చేతులకు అప్పగిస్తున్నా, నన్ను విడిపించు. నాలో ఉన్న యొక్క పనికి రాని కొమ్మను నీవు నరికివేయి ప్రభువా, నేను ఆశీర్వాదముగా ఉండాలి, నా ఆశీర్వాదం నా పిల్లలు అనుభవించాలి, దుష్టుడు దొంగిలించడానికి వీలు లేదు అని ఆయనలో ఫలించడానికి ఇష్టపడదాం. తోటమాలి మన కోసము అడ్డుపడుతూ ఉన్న సమయం.